ఒక్క నిర్ణయం లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపడానికి సమాయత్తం అవుతోంది. ఒకే ఒక్క నిర్ణయం తీర ప్రాంత గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధికి బాటలు పరుస్తోంది. ఒక్క నిర్ణయమే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని పెంచుతోంది. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ సాగర తీరం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతనే ఆవిష్కృతం కాలేదు. దశాబ్దాలుగా ఏపీ సాగర తీరం ఇలానే ఉంది. అప్పుడు ఉన్న వనరులే ఇప్పుడు ఉన్నాయి. అప్పుడున్న సముద్రమే ఇప్పుడు ఉంది. కాకపోతే అప్పట్లో పాలకులు ఆ వనరులను ఎలా వాడుకోవాలన్న విషయంపై శ్రద్ధ పెట్టలేదు. సాగర తీరం ఒక వరం అన్న సంగతిని వారు గమనించను కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పాదయాత్రలోనే సాగర తీరాన్ని ఆయుధంగా మలుచుకుని ఆర్థిక ప్రగతిలో మెరుపులు సృష్టించాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్లతో పాటు ఫిల్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. ఈ జిల్లాలో ప్రధానంగా ఒక హార్బర్ ఉండాలని బుడగట్లపాలెం దగ్గర హార్బర్ పనులను ఇప్పటికే మొదలుపెట్టాం. మరి అలాగనే నువ్వులరే మంచిలిపేట వద్ద ఎఫ్ఎల్సీ మంజూరు చేస్తాం. దానిని కూడా హార్బర్గా మార్చుకోవడం చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా ఆ పనులు కూడా అతి త్వరలో మొదలు కాబోతూ ఉన్నాయి. మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. భావనపాడు దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హార్బర్ను సైతం డ్రెడ్జింగ్ అది చేసి అవసరమైతే బ్రేక్ వాటర్స్ ఎక్స్టెన్షన్ చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వస్తాం. మనంతా ఒక విషయం గమనించాలి. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం, 65 సంవత్సరాల పైబడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాలో హార్బర్ ఉండాలని 10 హార్బర్లు మంజూరు చేసి ఇప్పటికే 4 హార్బర్లు పనులు పూర్తి కావచ్చాయి. మరొక 2 హార్బర్ పనులు మొదలయ్యాయి. మరొక 4 హార్బర్ల పనులు మొదలు కావాల్సింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాం అనేది మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి. 4 పదుల వయసు దాటిన రామారావు తన జీవితంలో సగభాగం గుజరాత్లోనే రెక్కలు ముక్కలు చేసుకోవలసి వచ్చింది. కుటుంబానికి దూరంగా ఉండిపోవడం ఎంతగానో బాధ పెట్టినా జీవన భృతి కోసం నరకయాతన తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హార్బర్ నిర్మిస్తుండటంతో రామారావు ఆనందానికి అవధులు లేవు. ముఖ్యమంత్రికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు రామారావు. ఇక్కడ జట్టి రావడం అనేది నేను నా కళ్ళలో కూడా ఊహించుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాంతో చాలా జలసగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడికో వెళ్ళి నాకు ఊహది నాకు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో గుజరాత్లో కష్టపడ్డాను. వెళ్ళి దేశాన్ని కష్టపడి బోటు తీసుకెళ్ళి నా వణుపున ఒక 8 మందిని పట్టుకెళ్ళి వీళ్ళందరిని పట్టుకెళ్ళి అక్కడ యాడ్ చేసేవాడిను. అంటే పోర్ట్ పరంగా గుజరాత్లో చేసి డైవర్ చేశాను. నాకేంటి అసలు పిల్ల తల్లి కుదిలేసి వెళ్ళాలంటే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ జట్టి వచ్చింది కనుక నాకైతే చాలా హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇంకా థ్యాంక్స్ చెప్తున్నా. మాకు ఇంత త్వరగా పనులు చేసినందుకు చాలా చాలా అభివృద్ధి జరిగింది. గత పాలకులు పట్టించుకోని దాన్ని జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఆలోచన చేసి మత్స్యకారుల జీవితాల్లో కాంతులు తెచ్చారని గంగపుత్రులు అంటున్నారు. సాగర కెరటాలపైనే ప్రాణాలకు తెగించి జీవితమంతా పయనించిన మత్స్యకారులు తమ సొంత గ్రామంలోనే హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో మురిసిపోతున్నారు. వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి రుణాన్ని తీర్చుకోలేమని దండాలు పెడుతున్నారు. తమకి జగన్మోహన్ రెడ్డే మరోసారి ముఖ్యమంత్రి కావాలంటున్నారు వారు. హార్బర్ వస్తుందనేసి మేము ఊహించుకోలేదండి. ఇక్కడ నాటి విలేజ్లోని ఊహించుకుంటాము అనుకోకన్నా హార్బరు 2-3 మీటింగులు అయిన తర్వాత పేపర్ వచ్చి తర్వాత ఈ హార్బర్ కాంట్రాక్ట్ పాడినటువంటి వాళ్ళు మ్యాప్ ఇచ్చారు. ఇదేంటి ఊహించుకోకన్నా హార్బరు ఇలా మ్యాప్ ఇస్తారు, బెంగళూరు నుంచి వచ్చారు అతను కాంట్రాక్ట్ తీసుకున్నారు అనేసి మంత్రి గారు సేజరప్పారావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మాట్లాడి మీకు జట్టి కన్ఫర్మ్ అయిపోయిందండి, మరి ఆగదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుడు బాధల చేత ఆ వైరస్లో 2 సంవత్సరాలు జనాలు అల్లాడిపోయి చచ్చిపోయి ఇలాంటి బాధల్లో ఉండి బస్సుల మీద తీసుకొచ్చి అతను మా మత్స్యకారులకి ఎంత చేశారనేది మాకు అర్థం అవట్లేదు. ఎందుకే ఊహించుకోకనే వస్తుంది ఆ జట్టి. ఇక్కడి నుంచి మేమేం తెలుసా, ఆయనకి చిన్నోడైనా సరే ఏమిచ్చి కూడా రుణం తీర్చలేము. త్వరగా చేసేస్తే ఇంకా త్వరగా ప్రజలు అందరూ కలిసి కూడా ఆయన కోసమే చూస్తారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఒక్కోసారి పింఛను వచ్చేదే కాదని, కానీ ఇప్పుడు 1వ తారీఖు తెల్లవారుజామునే పింఛను ఇంటికి నడిచొచ్చేస్తోందని మత్స్యకారులు అంటున్నారు. ఎన్నాళ్ళేటంటే ఒక పెన్షన్ అయితే తెలుసా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని
వెళ్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఇప్పుడు అలా కాదండి, ఏకోజాములు లెగిసి 4:30 వేసి 5 గంటలకల్లా తెలిపేసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన వల్ల ఎవరో పాపార్తులు అనుకోవచ్చు, కానీ ఒక్కడ నోటంట 190 మంది జగనే కావాలంటారు, కానీ మరి ఇంకెవరు నోరు ఎత్తరండి. ఇది 90% ఆయన వరకే. కానీ 8 పంచాయతీలు ఇక్కడ కర్రల తప్పలతోని దేశాలు వెళ్ళి అతను మరి అల్లాడిపోయి గర్మీసీలు వదిలేసి పెళ్లి చేసుకొని వలస వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇవన్నీ రాలేక జీతాలకు వెళ్ళి బాధపడి ఈలోగా ఏంటి తెలుసా, జట్టి త్వరగా తయారు చేశారు. అతను మా గురించే చేశారండి, మత్స్యకారుల గురించే. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కడ ఏ జట్టి అవుతుందో లేదు తెలియదు, కానీ మాకు మాత్రం మంచి ఆరోగ్యమైన పని. లేడీస్లకి, పిల్లలకి, పురుషులకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ జట్టి తయారైనంతకి ఆయనకి నిండి వందనాలు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్తో పాటు ఫిషింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ హార్బర్ను పర్యాటకంగా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు హార్బర్లో నాణ్యమైన ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు కాబోతున్నాయి. తద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 30,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కళ్ళ ముందే హార్బర్ నిర్మాణం జరుగుతుంటే తమకు చాలా ఆనందంగా ఉందని, మత్స్యకారుల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వెలుగులు నింపారని ఇక్కడ వారు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, బుడగట్లపాలెం నుంచి.